హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అబ్బా, టమాటాలు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో కదా. ఇప్పుడు వద్దు, తర్వాత కోసుకుందాం. అమ్మో, చామంతి పూలు పూత మీద ఉన్నాయి, పూలు మొగ్గలు వస్తున్నాయి. చామంతి పూలండి, సిమ్మి సైడ్ ఉంటే సరిపోతుంది, వాటికి గాలి గట్టిగా వస్తుంది. రెండు రోజుల నుంచి అయితే నేను గార్డెన్లోకి రాలేదు, వర్షం పడిందని చెప్పి. ఈరోజు వర్షం లేదు అని చెప్పి పైకి వచ్చాను. శంకుపూలు ఉన్నాయండి, గాలి గట్టిగా వేస్తుంది కదా. ఇందాక రాగానే శంకుపూలు చెట్టు నిండా ఉన్నాయని కొన్ని పువ్వులు కోసేసిన తర్వాత అయ్యో వీడియో తీయాల్సింది అని గుర్తొచ్చి మళ్ళీ కొన్ని పూలు పక్కన పెట్టి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఆ పువ్వుల పక్కన ఉన్నాయి, చూపిస్తాను చూడండి. నేను వీడియో చేసుకుంటూ పువ్వులు కోస్తున్నానేమో, కష్టంగా ఉంది, వర్షం పడేలా ఉంది. పువ్వులు కోసేసుకుని పక్కకు పట్టుకెళ్ళి పెట్టేసి గబగబా కిందకి వెళ్ళిపోదాం. లాస్ట్ అయ్యయ్యో రేక విరిగిపోయింది. రేకను కూడా వదలొద్దండి మనం, చాలా మెడిసిన్ వాల్యూ కలిగినటువంటి ఫ్లవర్స్ కాబట్టి చిన్న మొక్కను కూడా వదిలిపెట్టకూడదు, కోసేసుకుందాం అన్నీ. భలే పూస్తున్నాయి కదా శంకు పూలు అయితే నా గార్డెన్లో. ఫస్ట్ నుంచి ఇవే ఫ్లవర్స్, శంకు పూలే స్టార్టింగ్ అసలు నా గార్డెన్లో. చిన్న విత్తనం పడితే చాలు, అయ్యి బాబు ఎందులో పడుతుంటే అందులోనే వచ్చేస్తున్నాయండి. ఎక్కడ పడుతుంటే ఏ కుండీలో చూసినా ఈ మొక్కలే ఉంటున్నాయి, అలానే ఏ కుండీలో చూసినా వెయిన్ ప్లాంట్సే ఉంటున్నాయి. అబ్బా, ఇంకా ఎక్కడో ఉన్నాయి పువ్వులు. నాకు ఎవరైనా వీడియో తీసి పెడితే బాగుండు, చక్కగా నేను కూడా కనిపిస్తూ గార్డెనింగ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. చాలా పూలు ఉన్నాయి. దీనికి పందిరి వేస్తుంటే తీగలు కట్ చేసేస్తున్నారని చెప్పి ఇంకా తీగలు కట్టడానికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను కూడా ఏం కట్టకుండానే వదిలేసాను ఇంకా అలా కిందకి. ఇంకొక చోట కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇందాక కోసిన పూలు చూద్దామే ఫస్ట్. ఇగో ఇందాక కోసాను, ఇప్పుడు కోసేసాను. ఓ టేబుల్ రోజెస్, వావ్. మన ఫ్లవర్ బుట్ట చూడండి ఎంత బాగుందో. అబ్బా, ఇందులో తెల్ల రకం 3 రకాలు ఉన్నాయండి, వైట్ అండ్ ఆరెంజ్. అటు సైడ్ ఏమో రెడ్ అనమాట, రెడ్ మీద ఆరెంజ్ గీతలు ఉంటాయి. ఆ ఫ్లవర్ మొత్తం 3 రకాలు గుచ్చాను అనమాట. అలా గుచ్చితే అలా వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇగో ఇది ఇంకొక శంఖం పూల చెట్టు. విత్తనం పడినట్టుంది, ఆటోమేటిక్గా వచ్చేసింది అంతే. ఇందులో 3 రకాలు ఉన్నాయండి. ద్రాక్ష చెట్టు అనుకున్నాం కదా మనం, ద్రాక్ష కాదండి. నేను చాలా ఆశపడ్డాను అసలు ద్రాక్ష ఏమో అని, కానీ ద్రాక్ష కాదు. ఇందులోనే వెయిన్ ప్లాంట్ వచ్చేసింది, ద్రాక్ష పాదు వచ్చేసింది. అది తీరా చూసినప్పుడు దొండకాయ పాదండి. దొండకాయ అంటే వేరే దొండకాయ, మొత్తం గ్రీన్ కలర్ ఉంది, దాని మీద గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ గీతలు ఉన్నాయి. మరి అదేం దొండకాయ తెలీదు. నేను గూగుల్లో సెర్చ్ చేసా, ఈ మొక్క ఏం మొక్కో చూద్దామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసా. అసలు ఏం కాయలు కాస్తుందని అలానే ఉంచేసాను, దాన్ని తీయలేదు. ఇందులోనే నారింజ మొక్క ఏదో నిమ్మ మొక్క ఏదో పెట్టేశాను, ఎదుగుతుందిలే అని చెప్పి. చూడండి ఇంకెక్కడ ఉంది, వస్తుందిలే అని చెప్పి. గాలి చాలా గట్టిగా వేసేస్తుంది. అబ్బా, వెళ్ళిపోదాం కిందకి, వర్షం వచ్చేసేలా ఉంది. తడవకూడదు. మందార పూలండి, మంచి కలర్ కదా. నాకు కనకాంబరం పూలు అయితే స్టార్ట్ అయినాయండి. ఇవిగో చూడండి, చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టేశాను కదా, స్టార్ట్ అయిపోయినాయి కనకాంబరం పూలు. ఇక్కడికి వచ్చేసి పైనాపిల్ అండి, ఇది చాలా పెద్దగా అయింది కదా, ఇది కూడా కొంచెం ఎదుగుతుంది. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో స్లోగా వస్తుంది అనుకుంటా. ఇవి ముళ్ళులు గుచ్చుకుపోతున్నాయండి. నేను మట్టి వేసినప్పుడు జస్ట్ మొక్క తీసుకెళ్ళి అలా పెట్టాను అంతే, దాన్ని గుచ్చనో లేదు, పెట్టిన దాన్ని కిందకి నొక్కనో లేదు, అలా పెట్టేసి వదిలేసాను అంతే. వాటికి అవే మొలిసిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి. బంతి పువ్వు చూడండి కింద ఎంత గుజ్జుగా ఉందో. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఊకబంతి అండి, ఊక టైపులో వచ్చింది కదా. మీకు చెప్పాను కదా, ఒకే ఒక పువ్వు, ముద్దబంతి పువ్వు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తలలో పెట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకున్న పువ్వు అనమాట. ఆ పువ్వుని ఎండబెట్టి మొక్కలు వేస్తే అన్నీ ముద్దబంతులు వచ్చినాయండి. ఇవన్నీ ముద్దబంతే, కానీ అది మాత్రమే ఊకబంతి వచ్చింది. చూడండి, ఒక్క చేతికున్న వేళ్ళు అన్నీ ఒకలా ఉండవంటారు కదా, అలా. చూడండి, మధుకామిని మొక్క, అరే నేను కరివేపాకు అనుకున్నాను, చీ. అయ్యో, కరివేపాకు కదబ్బా, ముట్టుకుంటుంటే ఎంత స్మెల్ వస్తుందో పువ్వులు.
భలే వస్తున్నాయండి వాసన. ఇంక సాయంత్రం టైంలో ఇంకెంత స్మెల్ వచ్చి మిస్ అయిపోతున్నానో నేను అసలు. వర్షం కదా పైకి రావడానికి ఉండట్లేదు. ఇంకా ఫైనల్కి వచ్చేసి కాదు, ఏంటి మిరపకాయలండి. మిరపకాయ మొక్కలు లాస్ట్ టైము కంగారుగా కోసేసాను చిన్న చిన్నగా. ఇంక ఈ సైజులో ఉన్నప్పుడే కోసేసాను. ఈసారి కొయ్యను. అసలు ఏమాత్రం సైజు వస్తాయో ఎంత ఎదుగుతాయో చూద్దాము. పండిన మిరపకాయలైనా వేసుకోవచ్చు కదా కర్రీలో, పర్వాలేదు. అసలు పెద్దగా ఉన్నాయి, ఇంకా పెద్దవి అవుతాయేమో చూద్దాం. అసలు కోసేసుకోవచ్చు కానీ చూద్దాం, ఇంకొక 4 రోజులు చూసి ఇంకా పెద్దగా అవుతాయేమో చూద్దాం మనం. బెండకాయలు టంటడై బెండకాయలు ఉన్నాయి. ఓకే, 2 కాయలు కర్రీకి సరిపోవు కానీ చారులో వేసుకుందాం. రసంలోకి అయితే బాగుంటాయి కదా. ఇంక ఇవి వచ్చేసి లాస్ట్ టైం చూపించాను కదా మీకు, ఎండిపోయిన పాదులు అన్నీ తీసేసి ఇందులేసి పైన మట్టేసాను కదా. ఆ పైన ఏం చేశానంటే నేను పాలకూర విత్తనాలండి లాస్ట్ టైం చల్లినట్టు చల్లేయకుండా ఒక్కొక్కటి జాయిగా తీసి గుచ్చాను అనమాట. మొక్కలు వచ్చినాయి కదా, భలే ఉన్నాయి. ఇక వంకాయ మొక్కలండి, మంచి పూత మీద ఉన్నాయి. అసలు ఎప్పుడు కాస్తాయా అనుకున్నా, వర్షానికి అనుకుంటా. పూత అయితే స్టార్ట్ అయ్యింది, ఆకులు పండిపోయినాయి. చూద్దాం. ఇప్పుడైతే కోయడానికి ఏం లేదు, గాలి అయితే గట్టిగా వేస్తుంది. మీకు సౌండ్ వస్తూనే ఉంటుంది నాకు తెలిసి, చాలా గట్టిగా వస్తుంది గాలి. ఇది కూడా పచ్చిమిరపకాయల మొక్కే. ఇది చాలా పెద్దవి అవుతున్నాయి, మరి ఇవి అవుతాయో అవ్వవు. ఇక్కడ ఒక వంకాయ ఉంది, కోసేనా వద్దా, తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం, ఇంకా పెద్దది అవుతుంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా గార్డెన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఈ మిల్లీ బగ్స్ అనుకుంటా. మిల్లీ బగ్స్ ఇంకా చిన్నగా ఉంటాయి. చూడండి ఎంత దలసరగా ఉన్నాయో ఈ పురుగులు. అబ్బాబోయ్, ఒకటే చిక్కుడుగాయ కదా, పర్వాలేదులే, తినేయండి. తర్వాత మీ పని చూస్తాను పైకి వచ్చి. నా ఫ్రెండ్స్కి చూపించడానికి వచ్చా. ఇందులో ఉందండి కరివేపాకు మొక్క, ఈ దిగ్గు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.